ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 18వ అధ్యాయం. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం. ఓ మునిచంద్ర, మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది, నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడనైతిని. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలము వలననే కదా మీ వంటి పుణ్యపురుషులు సాంగత్యము నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్ల చేయవలేనో, వాటి వల్ల వచ్చే ఫలితములు ఏమిటో దయచేసి తెలియచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి అజ్ఞానము లేని వాని వలె ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలెననే అన్ని శాస్త్రములు చెబుతున్నాయి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును. ఈ శరీరము నీటి బుడగలాంటిది. కష్టము, సుఖము, సంతోషము, విచారము అనేవి శరీరమునకే కాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానము కలగడం కోసం కర్మలు చెయ్యాలి. ఈ కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధములను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చెయ్యాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనము, హోమజపాదులు తప్పక చేయాలి. ఆత్మ అంతఃకరణకు, దాని వ్యాపారాలకు సాక్షి చైతన్యము ఆత్మ యొక్క రూపము. అదే సత్యం, ఆనందము, ఆత్మస్వరూపము. అదే బుద్ధికి సాక్షి. దాన్నే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల మాత్రాల వల్లే పుడుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేదే ఆత్మ. వాటిని స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వాన్ని ప్రకాశింపచేసేది ఆత్మ. అదే నేను అనేది. దేనివల్లనూ మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నంలో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ. అదే నేను. ఘటమును ప్రకాశింపచేసే దీపము ఘటము కన్నా వేరే కాదా? అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్న వాడే ఆత్మ. అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. శమధామాది సాధన సంపత్తితో శ్రవణ మనాదుల సంక్రమముగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యార్థబోధ దృఢంగా తెలుసుకోవాలి. వేదం వల్లను, గురువనుగ్రహము వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానము కలుగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది. తరువాత కొంతకాలము ప్రారబ్ధ కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది. ప్రారబ్ధ కర్మ ఇచ్చేయడానికి, ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చేయాలి. అదే చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసిన ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మననాదులని అభ్యసించి తెలుసుకున్నవాడై బంధ విముక్తుడవుతాడు, మోక్షము పొందుతాడు అని అంగిరి మహాముని చెప్పాడు. సూర్యచంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు స్నానము తప్పక చేయవలేను. ప్రాతకాలమున స్నానము చేసి సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలేను. ఆ విధంగా చేయనివాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి
4 విధాలైన పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము, వేదములలో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థము, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసములో చేసిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు వెళ్ళెదరు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఇట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్యమని చెప్తారు కదా, ఆ వ్రతము ఎందుకు చేయాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతము చేశారా? ఆ వ్రతము యొక్క ఫలితములు ఏమిటి? ఏ విధంగా చేయాలి? వివరముగా తెలియచేయమని కోరాడు. అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు. చాతుర్మాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుని పానుపుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉస్థాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనే పేర్లు కలవు. ఈ 4 మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపము మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగును. ఈ విషయము శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను అని వివరాలు తెలియచేస్తాను, వినుము. పూర్వము కృతయుగములో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును 4 చేతులు కలవాడును 1,000,000 సూర్య ప్రకాశముతో ప్రకాశించేది శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలబడి ఉండగా అంతటా శ్రీహరి నారదుని చూచి ఏమియు తెలియని వాని వలె చిరునవ్వుతో, నారదా, నీవు క్షేమమే కదా, త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుతున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను క్రమము తప్పక చేయుచున్నారా? ప్రపంచము ఏ అరిష్టము లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతట నారదుడు శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ ప్రపంచములో నీకు తెలియని విషయములు ఏమీ లేవు, అయినా నన్ను చెప్పమని అడుగారు కనుక చెప్పెదను వినండి. ప్రపంచములో కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా చేయటం లేదు. వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు. కొందరు వ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుచున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుము అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపములో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతయును తన దయాదృష్టితో చూచి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్ను ఎత్తి అయినా చూడకుండా ఊరుకుండిరి. వీరందరి స్థితిగతులను చూచిన శ్రీహరి వీరిని ఎట్లు తరింపచేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమున వదలి శంకు, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాల మొదలైన అలంకారములతో నిజరూపము ధరించి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు బయలుదేరాడు. ఈ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు ఆశ్చర్యముతో స్వయముగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధముగా స్తోత్రం చేశారు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనిత లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.